హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నెక్స్ట్ జరగబోయే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలామంది సేల్ అనగానే చాలా రకాల వస్తువులు అయితే కొంటారనమాట. ఆ వస్తువులు కొనేటప్పుడు అసలు వాళ్ళకి అవి నీడ్ ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఎలా పడితే అలా డబ్బులు పెట్టేసి ఇలా కొనుక్కోవటం అయితే జరుగుద్దనమాట. ఫ్రెండ్స్, నేను ఈ సేల్లో ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం చిన్న డెమో అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, సేల్ స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే మొబైల్స్ పైనే ఫోకస్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ సేల్లో మనకి ఏంటి అంటే ఐఫోన్ 16 చాలా తక్కువ ప్రైస్కి అయితే రావడం అయితే జరిగింది. అది కూడా మనకి 55,000 ఇలా 50,000 మధ్యలోనైతే వస్తుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇది పెట్టినప్పుడు ప్రైస్ దీని 75,000 70,000 అలా ఉంది. ఇప్పుడు 15,000 తగ్గింది కదా అని చెప్పేసి ఎగేసుకుంటూ కొనేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అదే 50,000కి 70,000కి మీరు ఏదన్నా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయటం గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ బాగా తెలుసుకొని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయటం గానీ, ఇలా చేశారనుకోండి, మనకి ఆ డబ్బులనేవి వచ్చే సంవత్సరానికి డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ మీరు ఎలక్ట్రానిక్స్ పైన పెడితే గనక అవి సంవత్సరానికి చాలా రేట్ అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఉంటది. మీలో చాలామంది ఈ విషయాలు తెలియక చాలా అయితే కొంటా ఉంటారనమాట. నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ అయితే పనిచేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ సేల్స్‌లో ఎలా ఉంటాయంటే ఓల్డ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా వాళ్ళు ఏం చేస్తారంటే రీఫర్బిష్డ్ టైప్‌లో చేసేసి మనకి సేల్స్‌లో అమ్మటం అయితే జరుగుద్దనమాట. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానిక్స్ వల్ల మనకి లైఫ్‌లో ఉపయోగం ఉందే కానీ అప్పులు చేసి గానీ, లేకపోతే ఈఎంఐలు కట్టుకుంటూ జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు. మీకు గనక అన్ని డబ్బులు ఉంటే మీరు ఈఎంఐలు కట్టుకోవటం కంటే మీరు గోల్డ్ గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇంటి దగ్గర ఎవరన్నా చీటీలు కట్టడం గానీ, ఇలాగైతే ట్రై చేసి మీ డబ్బులైతే సేవ్ చేసుకోండి. ఈ సేల్స్ ఆశ చూపించి చాలామంది అయితే టెక్ ఛానల్స్ వాళ్ళు వీడియోలు అయితే చేస్తున్నారు. ఈ ఫోన్ కొనండి, ఇది బాగుంది, ఈ మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి చాలామంది అయితే కొంటూ ఉంటారనమాట. మీకు ఆ ప్రొడక్టు యూజ్ అనిపిస్తేనే కొనండి, లేకపోతే కొనొద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ 50,000 కదా అని చెప్పేసి చాలామంది అయితే కొంటా ఉంటారు. ఆ 50,000 మనకి ఎంత ఇంపార్టెంటో జీవితాంతం ఈఎంఐలు గానీ, ఒక 2, 3 సంవత్సరాలు ఇలా కట్టుకుంటూ ఉంటారు చాలామంది. మీ క్లాస్ చూపించుకోవటానికో ఇలా డబ్బులైతే మీరు వేస్ట్ చేయొద్దనమాట. ఇది నా సజెషను. నా సబ్స్క్రైబర్‌లో ఈ వీడియో ఒక్కళ్ళకి ఉపయోగపడినా కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. డబ్బులైతే వేస్ట్ చేసుకోమాకండి. మీకు కావాలి అనుకుంటే గోల్డ్ పైన గానీ, మ్యూచువల్ ఫండ్స్ పైన గానీ ఇలా ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చితే యూజ్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే చేస్తూ ఉంటాను. మీకు ఉపయోగపడితేనే ఈ వీడియోనైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీస్‌కి అయితే షేర్ చేయండి.